అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేర్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్గా తినడానికి సేమియాతో బోండా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా. 1 కప్పు సేమియా తీసుకోండి. ఒక గిన్నెలో ఏ కప్పుతో అయితే సేమియా కొలుచుకున్నారో అదే కప్పుతో 2.5 నుంచి 3 కప్పుల నీళ్ళని మరలించాలి. నీళ్ళు ఇలా మరలుతుంటే సేమియా వేసి 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ కలుపుకోవాలి. దీంతో సేమియా ముద్దగా అవ్వదు. ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించాలి. సేమియా తొందరగా ఉడికిపోతుంది. ఒక 3-4 నిమిషాల తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి. ఈజీగా విరిగితే పూర్తిగా ఉడికిందని. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలి బుట్టలో వేసి ఎక్స్ట్రా నీళ్ళని వార్చేయాలి. వెంటనే వీటి మీద చల్లనీళ్లు పోసేయండి. ఇలా వెంటనే చల్లనీళ్లు పోసేస్తే వేడిగా ఉన్న సేమియా ఉడికిపోకుండా ఉంటుంది. మొత్తం నీళ్ళని వార్చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన సేమియాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఉడికిస్తున్నప్పుడు కొద్దిగా నూనె, ఇంకా ఉడికించిన తర్వాత వెంటనే చల్లనీళ్లు పోయటం వల్ల చూడండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంది. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఏ కప్తో అయితే సేమియా కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు మైదా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇవి 2 కలిసిపోయాయండి ఈ ప్లేట్లో. తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, సరిపడా ఉప్పు, 2 స్పూన్ల జీలకర్ర బాగా కలుపుకోవాలి. నీళ్ళేవి కలపకుండా బోండాలకి పిండిని ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈజీగా ఇలా బాల్ కట్టడానికి వస్తే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వంట సోడా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోగా బోండాలు ఫ్రై చేయడానికి నూనె వేడి చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిండినంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. బోండాలకి పిండి రెడీ. నూనె కూడా వేడెక్కింది. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని వేడి నూనెలో జార్చుకోవాలి. మీకు నచ్చిన షేప్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దండి. కొద్దిగా ఆగాక మెల్లిగా ఇంకో సైడ్కి తిప్పుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కిచెన్ టవల్ మీద వేసేసుకుంటే ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. ఇలాగే మొత్తం పిండినంతా బోండాల్లా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి సేమియా బోండా రెడీ. చూడండి పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. మీకు ఇష్టమైన చట్నీ లేదా సాస్తో సర్వ్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.